సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ రాజకీయం వేడి పుట్టిస్తుంది. విశాఖని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తామని గత ప్రభుత్వం చేసిన ప్రకటనల నేపథ్యంలో భారీ ప్యాలెస్ని అక్కడ నిర్మించారు. అది రాజభోగానికి సంబంధించిన సంకేతంగా ప్రస్తుత అధికార పార్టీ విమర్శిస్తుంది. అయితే ప్రజా ప్రయోజనాల రీత్యా గవర్నర్లు, అలానే దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి గృహంగా దీన్ని నిర్మించామంటూ గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు చెబుతున్నారు. ఎందుకు విశాఖపట్నంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణం వలన ప్రజలకు ఒరిగిందేంటి, దీంతో జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. విశాఖలో కట్టినటువంటి ఋషికొండ నిర్మాణం అంటే అది ప్యాలెస్ అనాలా, లేదంటే ప్రజల అవసరాల కోసం చేసినటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం అనాలా? దీనిపైన అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? రాజకీయ నాయకులు తమ సంపద వేరండి, ప్రజలకి కస్టోడియన్గా ఉండాల్సిన రాజకీయ నాయకులు దాన్ని విచ్చలవిడిగా తమ కోసం, తమ సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడానికి తెగించడం అనేది రాజకీయాల్లో చాలా బాధాకరం. సరే, మిగతాది చూసుకుంటే కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రగతి భవనం కట్టించుకుని రాజవిలాసం, అది కూడా తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజల కోసం వీడియో చూపించారు. అసలు ఏదో పెద్ద ప్యాలెస్గా ఉంది లోపల, పేరు దర్భాకారం బ్యాక్ సైడ్ ఎన్ని ఎకరాల్లో కట్టారో అది ఇది దీన్ని పిలిచి సరే కట్టుకుంటే కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే భోజనం, కుటుంబంతో పాటు భోజనం పిలిచారు. 4 కోట్లు ఉన్న మనిషికి ఎంత ప్యాలెస్ ఉంటే 5 కోట్ల జనాభాకి నేను సీఎం అని కదా, ఎంతకన్నా పెద్ద ప్యాలెస్ ఉంటే బాగుంటుందని వచ్చి ఆ మైండ్లో ఏదో ఇన్స్పిరేషన్ వచ్చింది. అక్కడి నుంచి చెదపురుగు ఏదో తోసినట్టు ఉందండి ఆయన. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇది ఎంత దుర్మార్గం అంటేనండి, వాళ్ళు మాట్లాడతాం అనేది వాళ్ళ రాష్ట్రపతికో ఇవన్నీ మాట్లాడవచ్చు, కానీ రోజా గారు ఏం మాట్లాడారు, అన్ని సెలెక్ట్ చేసాం, 3 మ్యాన్ కమిటీ ఏదో వేసాం, 3 మ్యాన్ కమిటీ నివాసం ప్రకారం ఈ ఋషికొండ గారే రిపోర్ట్ దాన్ని ఇచ్చారు అని చెప్పారు. సరే, వాళ్ళు కాదు, మేము వచ్చేవాళ్ళం కాదు, రాలేదు కాబట్టి వచ్చేవాళ్ళం కాదు. రాష్ట్రపతి గారు, మీరు హైదరాబాద్ అనే నగరం వెళ్ళండి, దాంట్లో రాష్ట్రపతి నిలయం ఉండి, దాంట్లో ఎప్పుడు రాష్ట్రపతి గారు ఖచ్చితంగా దక్షిణాదికి వచ్చి 4 రోజులు ఉండాలి. తగ్గిపోయింది ఎందుకనో, ఎందుకంటే ఉత్తర దక్షిణ రాష్ట్రపతి నిలయం ఎక్కడే ఉంది. అక్కడికి వెళ్తే ఆ రాష్ట్రపతి గారు వచ్చే డిసెంబర్లోకి వచ్చేటప్పుడు 20 రోజుల క్రితమే పాముల వాళ్ళు పిలుస్తారు 10 మంది. అక్కడ 20 పాములు పట్టుకుని, 40 పాములు పట్టుకుని 20-30 ఏళ్ళుగా వస్తుంది. ఆ దాంట్లో మేము 2 రాష్ట్రపతిని కలిసి వచ్చాను నేను. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కలిసినాయండి, మిగతా వ్యక్తిగతంగా లేదు. అందులో కొన్ని చూశాను, అంత గొప్ప సౌకర్యం లోపలికి వెళ్ళకపోయినా వాళ్ళు ఉండేది మిగతా చూశాను, మామూలుగానే ఉన్నాయి. అంటే వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు వస్తే కానీ 12,78,000 రూపాయలు ప్లస్ ఫిట్టింగ్ ఛార్జీలు ఇంకో 50,000 పెట్టి కమ్మోడ్ మీద కూర్చోవాల్సిందేనా? మామూలు అడుగుతాను, బాధాకరం కాదు. నేను అడుగుతున్నాను, అంటే అంతటి గొప్ప అవసరం ఉందా ప్రపంచంలో? అంటే ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఏం అడ్వాన్స్ టెక్నాలజీ, స్మార్ట్ బిల్డింగ్ టెక్నాలజీస్, స్మార్ట్ బిల్డింగ్ టెక్నాలజీ, చోట నుంచి బటన్ నొక్కితే విండోస్ కర్టన్స్ అవన్నీ కూడా నేను అంటే అన్నీ కూడా ఎంత చీప్గా చేయొచ్చు అవి కూడా ఉన్నాయి. ఏం విచిత్రం కాదండి. ఎంతో ఆధునికంగా నేను అది కూడా సబ్జెక్ట్ వస్తాను పాతాళ గురించి. కానీ ఒకటి చెప్తున్నాను, రాష్ట్రపతి గారు వచ్చి ఎన్ని రోజులు ఉంటారండి? అది సరే, ఇది ఎందుకని రాష్ట్రపతిగా గెస్ట్ హౌస్ బోర్డు ఉన్నాయి, నేవల్ హెడ్ క్వార్టర్స్ ఉంది, అది నేవల్ గెస్ట్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడే ఉంటారు, లేకపోతే 5 స్టార్ హోటల్స్ బ్రహ్మాండం కట్టారు. ఒక ఫ్లోర్ అంతా ఖాళీ పెట్టాలి తప్పితే ఇబ్బంది ఉంది. కానీ బట్ వన్ థింగ్ షూర్ అండి, ఈ విచ్చలవిడితనం అనేది, కస్టోడియన్స్ మానేసి విచ్చలవిడితనం ఖర్చు పెడతాం అనేది వాళ్ళ వైకాపా అంటే వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎల్బ్యాక్ ఖర్చు పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ 2 ఇళ్ళు ఉండే అని లెక్కలు తీస్తున్నారు. నేను ఎవరన్నా ఇంత విచ్చల స్థాయిలో లేదే అంటే సొంతానికి. ఇప్పుడు ఈయన కూడా సొంత ఇంటికి ఖర్చు పెట్టుకుంటాను. దయచేసి ఆలోచించుకోవాలి, ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇలాంటి మళ్ళీ దానికి ఏమో ప్రజలు రుద్దటం, వాళ్ళు ఇష్టపడిన చోట ఉండటం. ఆయన చెప్పారు, నేను జూలై నుంచి వెళ్ళిపోతున్నా, ఇక సెకండ్ థాట్ లేదు, లాస్ట్ అక్టోబర్ నుంచి వెళ్తానని చెప్పింది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? దీనికోసం అందరికీ అర్థమవుతుంది, వాళ్ళు ప్లేట్ మార్చి ఉండొచ్చు. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అయితే దీన్ని భూభంతరాలు దద్దరిల్లేదట్టు ఇది ఋషికొండ అంట, 7 ఋషులు దీని మీద ఇంకొకళ్ళు ఎవరండి 7 ఋషులు అక్కడికి వచ్చి చేసింది? ఎందుకు చెప్తారండి? అది ఋషికొండ చిన్న కొండ, చాలామంది తెలియకుండా ఇంకొక ఆయన చెట్టు అంటారు. అది ఒకసారి చూడండి. ఆ ఋషికొండ అంట మొత్తం విశాఖపట్నాన్ని సునామీ నుంచి కాపాడుతుందంట. అది ఎంత ఉందండి? అది
దీని మీద ఇంతకుముందు పాలకులు అంటే ఒకటి అక్కడ ఆల్రెడీ టూరిజం రిసార్ట్స్ ఉంటాయి, హరిత రిసార్ట్స్ ఆల్రెడీ ఉన్నాను నేను చేకొండ రామజావు గారు వెళ్ళినప్పుడు అనేక సార్లు మేము ఆ హరిత రిసార్ట్స్లో ఉన్నప్పుడు మందును మద్యము మాంసాహారం పర్మిట్ చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి తెలియదా సప్తఋషులు అక్కడ ప్రాంతం ఉంటారా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండేది, అంటే మిగతా షెడ్డింగ్ చేయని మిగతా 5 కలిపి 5 ఎకరాలు, ఇప్పుడు 9.8 ఎకరాలు 9.5 ఎకరాల దాకా 9.8 ఎకరాల్లో చేశారు. అది కొంచెం ఎక్కువైంది. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు కొంచెం చోట్ల అంటే మేము ఉల్లంఘించి ఉంటారు తప్పది. కానీ నేను అన్నాను అదేదో భూబంతరాలు దద్దరిల్లిపోయినట్టు ఈ 452 కోట్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. నేను అన్న బిల్డింగ్ అసలు ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే పబ్లిక్ మనీ కాబట్టి దాని మీద ఏమి రిస్ట్రిక్ట్ క్యాబినెట్ దీని మీద ప్రతి అధికారి ఏమి ఉండవు. రావత్ గారు సత్యనారాయణ గారు అందరూ నాకు వచ్చిన అక్కడ ఉన్న పేపర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతిదానికి క్యాబినెట్ అమలు తీసుకున్నారు. ఓకే ఓకే సమిష్టిగా క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఎక్స్పెండిచర్కి తీసుకున్నారనే వచ్చిందండి వాళ్ళ. కానీ అసలు బాత్రూమ్కి 26 లక్షలు ఏంటండి నాకు అర్థం కాదు. మళ్ళీ దానికి ఒక 500 SFT, ఇప్పుడు జగన్ ఇల్లు 500 SFT అంటున్నారు, 400 SFT, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఏరియా టు ఏరియా. దాంట్లో ఆ బాత్రూమ్ అంటే ఉండకూడదని అంటలేదు, అంత విలాసమైన ఉండాలి. నేను చెప్తున్నాను చాలా. కానీ ఇంకోటి చెప్తున్నా, ఋషికొండ అనేది దాంట్లో పెద్ద కొండ అని కాదు, దాని ముందు 70 కొండలో సబ్జెక్టు కరెక్షన్ 67 కొండలో దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. పందేరాలు చేశారు కదండి, అద్భుతమైన విశాఖపట్నం యొక్క సౌందర్యాన్ని అంతా కొండలు కింద వ్యాలీస్లో ఇచ్చుకోవచ్చు కదా. కొండల పైభాగాన్ని దిక్కుమాల బిల్డింగ్లు కట్టినట్టు కట్టి ఆ సౌందర్యం మన దానికి ఏమంటారు చెప్పండి నాకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండవచ్చు, దాని ముందు ఇవ్వచ్చు. నేను అడుగుతున్నాను, ఈ కొండ చిన్న కొండ ఇది మీరు చూశారు కదా. పెద్దలు ఏదో 10 కిలోమీటర్ల పొడవు ఉన్న కొండల కింద విశాఖపట్నాన్ని రాష్ట్రాన్ని కాపాడిన కొండలా మాట్లాడుతున్నాను, తెలియక మాట్లాడుతాను. అంటే కొండ అనేది తర్వాత పక్కన పెడితే అసలు బిల్డింగ్ కట్టడానికి నామ్స్ ప్రకారం చూస్తే ఒక పరిధి అంటూ ఉండదా? 400 అంటే ఒక నిర్మాణం. ఇప్పుడు మిలీనియం టవర్స్ అని కట్టారు, సో దాని పర్పస్ ఇది అని చెప్పిన తర్వాత ఆ పర్పస్కి తగ్గట్టుగా దానికి టెండర్స్ ఉంటుంది కదా. టెండర్స్ పిలిచారంట, టెండర్స్ పిలిచిన తర్వాత ఏదో 3 టెండర్స్ వస్తాయి, చాలా ఉంటాయి. కానీ ఇంటీరియర్స్ కేసిన 3 టెండర్స్ కాకుండా వాళ్ళ అసెంబ్లీలకు ఇచ్చారని వచ్చింది. ఓకే, ఐటీ సలహాదారు గారు ఉన్నారు శ్రీనాథ్ గారని, వాళ్ళ అసెంబ్లీలకు ఇచ్చారని వచ్చిందండి. ఇది అంటే లిమిటేషన్ ఉండదన్నమాట. అంటే అందులో విల్లాలు కట్టారు, బ్యాక్ సైడ్ 4 దాంట్లో వేంగి అద్భుతమైన పేర్లు పెట్టారు. వేంగి కళ్యాణ్ మంచి పెట్టారు. 4 పరిపాలనా భవనాలు, 3 రెసిడెన్షియల్ భవనాలు. ఒకటి బహుశా ముఖ్యమంత్రి గారు ఉండటానికి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉండటానికి, తర్వాత గెస్ట్లు ఎవరిని వస్తే అక్కడ దాంట్లో అదే సెక్రటరియట్లో ఉండటానికి ఒకటి ఉంటున్నాం, తెలియదండి నాకు. కానీ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి ఇంత పైన ఆల్రెడీ ప్యాలెస్ లాగేసుకున్నారు కదా. అరవింద్ ఫార్మా పక్కన ఉన్న బే హోటల్ ఒకటి ఉంది, అద్భుతమైన హోటల్ కొండ మీద 20,000. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి కొండ ఉంది, దాని కింద 10 ఎకరాలు కూడా లాగేసుకున్నారంటే ఎవరు లాగేసుకుంటే నయానా భయానం. అక్కడ జాస్తి మల్లికార్జున గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు మొదట మీరు చూసుంటారు ఈనాడులో మొత్తం. అది ఈ పద్ధతి కాదండి, అప్సైడ్. అంటే ఈయన ఇక్కడే మొదలైందని కాదు, ఇంతకుముందు మొదలై ఉండొచ్చు, కానీ పీక్స్ చేరుకుంటే చర్యలు ఏమి ఉండొచ్చు. ఖచ్చితంగా దీని మీద మొత్తం వస్తారు కదండి వితౌట్ టెండర్స్. కానీ క్యాబినెట్ మొత్తం చుట్టుకుంటుంది. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారని ప్రతిదానికి క్యాబినెట్ అప్పుడు తీసుకున్నారని వచ్చింది. కానీ ఇంత విచ్చలవిడికి నేను అందరికీ ఒక విషయం చెప్తున్నాను దీంట్లో. సరే అభిమాన్ ఎవరు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రులు అంటే ఎలా ఉండాలంటే, ముఖ్యమంత్రి ఫోటో నొప్పేన్ చక్రవర్తి గారు ఒక ముఖ్యమంత్రి. ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఉండలేకుండా ఇంటి కూడా లేకుండా ఉంటే ఒక ఎమ్మెల్యే హాస్టల్లో సింగిల్ గదిలో జీవితాంతం గడిపాడు. అబ్దుల్ కలాం గారు మహానుభావుడు, రాష్ట్రపతి భవన్ నుంచి వెళ్ళే సామాన్లు కూడా లిస్టు ఉంది, అది ఏం తీసుకెళ్లారు అన్నీ అక్కడ వదిలేసి ఆయన పుస్తకాలు ల్యాప్టాప్ అవి పట్టుకెళ్ళి మహానుభావుడు ఉన్నాడు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఉంది. సరే వాళ్ళందరూ ఏది కుటుంబాలు లేవు కదా అనుకోండి. చండ్ర రాజేశ్వరరావు గారు 100 ఎకరాలను భూస్వామి, ఆయన పోరాడాడు చలపరాజు మీద. ఆఖరికి ఈ దేశంలో 2వ అతిపెద్ద పార్టీ మోడీ గారు లేరండి, ఎవరో నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ దగ్గర మాట్లాడితే 2వ అతిపెద్ద పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నేత కింద ఒక చక్రం తిప్పిన వ్యక్తి ఆ పార్టీకి ఆస్తి సృష్టించారు. కానీ ఆయన ఆఖరి ముగ్ధుం భవన్ అని హైదరాబాద్లో ఉంటుందండి, హిమాయత్ నగర్లో. దాంట్లో గదిలో ఒక జత చెప్పులే, 2వ జత చెప్పులు కూడా లేవండి కాండుకోండి. ఒక జత చెప్పులు, 3-4 జతల బట్టలు, ఒక 20 పుస్తకాలు, రాసుకున్నాను పెన్ను, ఆయన ఆస్తిని రాసి మిగతాది లేకుండా పరిస్థితి. ఈడ సంగతి ఇంకొక విషయం చెప్తాను. టంగుటూరు ప్రకాశం మంత్రులు తెలుసు మీకు, పరిచయమేనా? తెలుసు, చెప్పండి. చెప్తున్నానండి. ఆయన ఒక దవేజీ గారు కూడా రాశారు క్లియర్ కట్గా. ఆయన ఓ రోజు ఆయన శాలువ కప్పడానికి వెళ్తే అందరూ విలేకరు మొత్తం వచ్చింది, శాలువ కప్పారంట. ఏమయ్యా పొద్దు నుంచి ఏం తినలేదయ్యా,
నా కనీసం 4 అరటిపళ్ళు తీసుకొస్తే ఇవాళ కడుపు నిండేది కదా అన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి, లండన్లో బారిస్టర్గా చేసిన వ్యక్తి, ఒక్క రోజులో సంపాదనతో బారిస్టర్గా ఒక్క కారు కొనుక్కునే, ఆ రోజు కారు ఎంత ఉండేదిలేండి, 10,000 రూపాయలు, ఆ కొనుక్కునే స్తోమత కలిగిన వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రధానమంత్రి అంటే ప్రొవిన్స్ ప్రధానమంత్రి అంటారు, చేసిన వ్యక్తి ఆఖరికి క్షుద్బాధతో బాధపడ్డాడంటే వాళ్ళ వారసులు ఎవరు? దట్ ఈస్ అలాంటి తెలుసుకోవాలండి. ఇంకొక ఆయన ఉన్నారు మీకు, తరిమేల నాగిరెడ్డి గారు ఉన్నాడు. వాళ్ళ బావగారిని ఓడించాడు ఆయన, అనంతపూర్లో దేవాంశం రెడ్డి గారిని ఓడించాడు. పార్లమెంట్కి వెళ్ళాడు, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ పందులు దొడ్లు అన్నాడు ఆయన, బయటకు వచ్చి ఉద్యమించాడు, గొప్ప భూస్వామి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారే. ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, అలాగే అక్కడ కమలాదేవి గారు ఉన్నారు. అది కాకుండా ఇంకొక మహానుభావుడి గురించి చెప్పాలండి, నేను గౌరవించే గొప్ప ముఖ్యమంత్రి దామోదరం సంజీవ్ గారు. 62లో ఎన్ని అవమానాలు పడ్డాలో, కులం పేరు మీద చింతకరాలు ఎన్ని ఎదుర్కొన్నాడో మహానుభావుడు. ఆ రోజు ఇవాళ ఎలా ఉందంటే ఆ రోజుల్లో 62లో ఆ టైంలో ఎలా ఉండేది, అలాంటిది ఆయన మీద మొత్తం ఈయన అవినీతి పాల్పడుతున్నాడని కంప్లైంట్ చేస్తే కేంద్రం నుంచి ఒక టీం పంపించారు, వితౌట్ వెరిఫై, అదే ఆయన చెప్పకుండా. మామూలు ఇక్కడ ఉన్నాడు, ఆఫీసులో కూడా పిచ్చి కూర్చొని ఉన్నాయి. ముఖ్యమైన ఏంటంటే భోజనం కూడా క్యారీ తెప్పించుకుని తిన్నాడు. అంటే లేదంటే అక్కడ కర్నూలులో ఏదో చేశాను, కర్నూలు వెళ్ళి వస్తే కారు ఆపితే ఇదేనండి ఆయన ఎప్పుడు చెక్కుండా చూస్తే పూరి గుడిసె, అందులో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రూమ్ ఉంది, దాంట్లో కూర్చోపడుకున్నాను. ఏందయ్యా ఇది, ఇలాంటి పెద్ద మనిషి ఇంకెప్పుడు సిగ్గులేదు వాళ్ళకి రాసిన వాళ్ళకి. నిజంగా నేను కూడా వస్తాను, సిగ్గులేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి. అలాంటి గొప్ప మహానుభావుల్ని మనం ఇప్పుడు ఈ రోజు రాజకీయాల్లో ఇలాంటి నాయకత్వం నేనేమో వాళ్ళు అలా ఉండాలని నేను కోరట్లేదు కానండి, కంఫర్టబుల్గా ఉండమనండి, వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు చర్యలు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి? అంటే క్యాబినెట్ ఆమోదం ఉన్న జరిగింది, కానీ టెండర్స్ సిస్టమ్ అదంతా వాళ్ళు చూసుకోవాలండి. చేయడానికి అవకాశాలు ఉంటాయా? దీనికన్నా ఎక్కువ లిక్కర్ కుంభకోణాలు చాలా ఉన్నాయి ఇవాళ. కానీ విచిత్రం ఏంటంటే వచ్చే 6 నెలల పాటు పేపర్లో టీవీలో అంతా రోజుకో కుంభకోణం వస్తూ ఉంటుంది. అది వాళ్ళు చేయొచ్చు. రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ కానీ ఒకటండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఫస్ట్ నుంచి 1.5 నుంచి చెప్తున్నా, ఓడిపోయే అవకాశం ఉంది. మనుషుల్ని ఎందుకు ఓడిపోయారంటే ఇలాంటి చోట్లే. ఆయన వాళ్ళ బిల్డింగ్ చూశారు, చుట్టుపక్కల అంతా కట్టేసుకుని 30 మంది సెక్యూరిటీ, కేసీఆర్ గారు ఎందుకు అభద్రత ఎందుకండి అంతా నాకు అర్థం కాదు. ప్రజలు ఎందుకంటే చెప్పమంటారా, వీళ్ళు ఎందుకు దూరం అయిపోయారు, ప్యాలెస్లోకి వెళ్ళిపోతున్నారు. ప్యాలెస్కి వెళ్ళిపోయిన వాళ్ళని ప్రజలు పక్కన తీసేశారు. కేసీఆర్ గారన్నా ప్యాలెస్లో ఉన్నా అంతే. ఇవాళ ఎవరు మన దాన్ని ఏమంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకోపోయినంతే. చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు గురించి ఒక ప్రజావేదికని కూలగొడితే నేను ఒకటే చెప్తున్నారు, సమావేశం మీరు వీడియో కూడా అది కూడా ప్లే చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తాను అప్పుడు కూడా చెప్పా, ఇవాళే ఓడిపోయిన తర్వాత మీద పడేవాళ్ళు కొంతమంది ఉంటారండి, అవసరం లేదు. ఆ రోజు కూడా అంటే మన ఉద్యమం చేయడం అంటే బూతులు ఎడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడిచ్చాం, ఇంటిని ముట్టడిని ఉడతూపులు మేము పిలిపించేసి అరెస్ట్ అవ్వడం కాదు. నేను లక్ష్మణ్ గారు అందరూ వెళ్ళి పంటకాల దగ్గర ఇంటికి టకేల్మని ఇంటి ముందుకెళ్ళి ఇంటికెళ్ళి దాడి చేసే ముట్టడి చేసే పరిస్థితికి వచ్చాం. చేసాం, అరెస్ట్ అయ్యాం, అన్నీ జరిగింది. కానీ ఒక్కటి మాట్లాడుతున్నానండి, దయచేసి ఇప్పుడు పాలకులు ఆలోచించుకోవాలి. అది అలాంటి కొలబద్ద అంటే కంఫర్టబుల్ జీవితం గడపొచ్చండి, కానీ ఈ విధంగా విచ్చలవిడి చేస్తే ప్రజలు హర్షించరు. ప్రజలకు పరదాల వెనకమాల దూరం అయిపోయిన వాళ్ళు అలాగే ఉంటారు. ప్రజావేదికని పడగొట్టడం అనేది ఒక మానసిక, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారో దానికి ఎవరు చెప్తారండి? కానీ ఇవన్నీ కాదు, స్టార్ హోటల్లో ఫంక్షన్ హాల్లో పెట్టాల్సిన పని ఆల్టర్నేటివ్ బిల్డింగ్ కట్టారా? ప్రజావేదిక కొల్లగొట్టిన పక్కనే మంత్రి సత్యనారాయణ గారికి 10 అంతస్తులు, దీనికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది కదా. ఇది ప్రజా కార్యక్రమాలకు ప్రభుత్వ బిల్డింగ్ పడగొట్టేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన చూసుకుని నేను మనుక్షణం బాధపడాలా. అదే రోజు అక్కడ మీటింగ్ పెట్టారు, అదే చోట మీటింగ్ పెట్టి అక్కడ ఎవరో చెప్పారంట, కల్లంగారు కూడా వద్దని ఉంటారండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటప్పుడు ఎందుకని అసంతృప్తి వచ్చింది, ఇదే దిస్ ద లాస్ట్ మీటింగ్, ఇట్ షుడ్ బి డెమాలిష్. ఉంచినప్పుడు జనం ఇంకా అనుకున్నారు సెక్రటేరియట్ కూడా కోల్గొట్టేస్తారు, టెంపరీ కదా, అది కోల్గొట్టి టెంపరీ కాదని పర్మనెంట్ 100 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ఇవన్నీ సరే ఈవీఎంల వల్లనే ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అంటుంది. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాల్లో అంటే ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో ఉంది, మీ దగ్గర కూడా ఉంటుంది. 2019లో ఏం మాట్లాడారు? ఈవీఎంలు అంటారా, ఈవీఎంలు ఎంత గొప్ప మాట్లాడారు. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మాట్లాడతాం, గెలిచిన వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఈవీఎంలో మాట్లాడతాం కదా, ఆయన హెస్ గాన్ ఫార్ హెడ్ అండి. ఏం చేశారు? ఆ కూర్చుండడం కాకుండా వేమూరి హరిప్రసాద్ గారిని పాప ఆయన చాలా బాధలు పెట్టారు, అరెస్ట్ చేశారండి, చాలా ఇబ్బందులు పెట్టారు హరి గారిని. ఆయన ఇక్కడంతా నేను ప్రూవ్ చేస్తానని చెప్పి మళ్ళీ కూర్చుని గవర్నమెంట్ ఈవీఎం మిషన్ బొంబాయిలో ఏదో తెప్పించారంట, అది దొంగతనం చేశారని అరెస్ట్ చేసి అని చాలా ఇబ్బందులు పెట్టారే. ఇవాళ నేను మాట్లాడలేదు, గౌరవ ప్రధానమంత్రిగా ఉన్న అదానీ గారు, మోడీ గారు వాళ్ళు ఏదైతే ఉన్నారో
దయచేసి వారు అన్నది ముఖ్యమంత్రిగా ఉంది చూడండి, ఈ ఈవీఎంలు మంచిది కాదని నేను మాట్లాడారు. గౌరవనీయులు జీవీఎల్ నరసింహరావు గారిని ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎంపీగా పనిచేసిన ఆయన, ప్రకాశం జిల్లా బల్లికూర మండలానికి చెందిన ఆయన స్పష్టంగా ఇచ్చిన వీడియో చూడండి. ఈ ఈవీఎం అనేది బోల్డ్ అని మాట్లాడారు ఆయన. ఇవాళ ఎలాన్ మస్క్ గారు మాట్లాడితే అందుకే టెక్నాలజీలో అగ్రగణ్యుడు కాబట్టి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అందువల్ల దీంట్లో నేనేం కంక్లూషన్ రాలేదు. ఇందులో అనుమానించదగిన అంశాలు ఏమీ లేవు, కానీ ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఇదే పాట పాడతారని అనుకోవాలా? కాదండి, నేను దీన్ని జూలియస్ సీజర్ వైఫ్ మస్ట్ బి అబౌవ్ సస్పిషన్ అని ఒకటి ఉంది, ప్రోవర్ బండి ఇంటర్నేషనల్ చూసుకునేది. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే దయచేసి వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఈవీఎంఎల్ మిషన్ని అందరికి ఎవరి సందేహాలు ఉన్నాయో ఎవరి దగ్గర తీసుకొచ్చారో అంతర్జాతీయ నిపుణుల మీద పెట్టి తీసుకురావాలి. ఇక్కడ ఆదాని గారి ఎలక్షన్ కమిషన్ అంటున్నారు అందరూ దాన్ని. ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయన రాజీనామా చేయటం, రాత్రి రెండో రోజు రాత్రి కల్లా ఇద్దరు కమిషన్లు వచ్చేసేయటం, ఇది పదవి బాధ్యత స్వీకారం చేయడం, ఆ సుప్రీంకోర్టు జస్టిస్ని కూడా పక్కన పెట్టేసి ఒకవేళ ఈవీఎంని మేనేజ్ చేసేంత వ్యవస్థ ఉంది అనుకుంటే 240 సీట్ల దగ్గర భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆగిపోతుంది? ఏమండి, ఆయన ఐ థింక్ దే నాట్ ఎక్స్పెక్టెడ్ ఉత్తరప్రదేశ్. నేను ఆరోపించట్లా, నేను ఒకటి చెప్తున్నాను. షిండే గారి ఎలక్షన్ ఏంటండి మీనింగ్? ముంబైలో షిండే గారు అందరూ విజయం సాధించి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఫోన్తో చేంజ్ అయినట్టు వచ్చిన వీడియోలు చూశారు కదా మీరు. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్, నేను 100% జరిగిందని నేను చెప్పడానికి నేను రాజకీయ నాయకుని కాదు, ప్లస్ వాళ్ళు నెగ్గిన తర్వాత లాభం లేదా ఓడిపోయిన తర్వాత మాట్లాడేవాళ్ళం కూడా కాదు. దీని మీద నివృత్తి చేయాల్సిన బాధ్యత, సంపూర్తిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకొచ్చిన మిషన్ కాదు. మనం ర్యాండమ్ చూసుకెళ్లారు. 15 నుంచి 19 లక్షల మిషన్లు ఏమైపోయాయంటే ఇంతవరకు సమాధానం లేదు కదా. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఈ ఆదాని గారి ఎలక్షన్ కమిషన్ కానీ మిగతాది ఏదన్నా కానీ అందరికీ కూడా ఖచ్చితంగా పిలిచి వాళ్ళు ఎలా ట్యాంపర్ చేయగలుగుతారో వాళ్ళ మిషన్ తీసుకొచ్చి వీళ్ళ మిషన్ తీసుకొచ్చి ఇది అయిన తర్వాత మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర కానీ వెళ్ళాలని కోరుతున్నాను. అంతే తప్ప రాజకీయ గెలిచిన వాడేమో జిందాబాద్, ఓడిన వాళ్ళేమో ముర్దాబాద్ అని పాప ఎవరు నోరు లేని మిషన్స్ అని అంటలేదు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్లో తయారు చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ ఇప్పుడు నేను బయటికి ఇచ్చారు నాకు తెలియదు, ఆదాని గారు అంబానీ గారి కంపెనీ కానీ ఇచ్చారని తెలియదు. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఇవాళ అది ఉండాల్సిందే. నేను ఆదాని గారి కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశాన్ని మొత్తం కనుసన్నలు నడుపుతున్న ఆదాని గారు అది పెద్ద విచిత్రం కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంపీలను కూడా, ఈ దేశం ఎంపీలను 50 మందిని 1,00,000 కోట్లు ఆయనకి ఒకరోజు ఆయన సర్క్యూట్స్ కొట్టిందనుకోండి, ఆయన షేర్లు 1,00,000 కోట్లు పెరిగిపోతాయి. నేను దురదృష్టం అండి దేశం. సరే, లెట్ us వెయిట్ అండ్ సీ అండి. శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి ఈవీఎంల పైన జరుగుతున్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా కూడా ఇది విస్తృతమైనటువంటి చర్చగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో నిబద్ధతని, నిజాయితీని ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చలసాని శ్రీనివాస్ గారు అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్యాలెస్ల నిర్మాణాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం పైన నిర్దిష్టమైనటువంటి విచారణ జరగాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.